రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామపాలన వచ్చిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పార్లమెంట్ నుండి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యత మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డివిజన్ జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులు, మహిళా మనులు, నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దయచేసి ఈ ఎలక్షన్ లో అందరూ నడుము కట్టి పనిచేసినటువంటి పెద్దలందరినీ వేదిక మీదకి రమ్మంటున్నాం. కూటమి సభ్యులను, అగ్ర నాయకులు దయచేసి పైకి రండి. మిమ్మల్ని గమనంలో తీసుకోవట్లేదు, మీ పేర్లు అర్థం కావట్లేదు కాబట్టి మీరే రావాలి స్వచ్ఛందంగా. కొరటిపాటి హృదయరాజు గారు కూడా పైకి వస్తారు. 44వ వార్డులో ప్రత్యేకంగా అనేక మందిని ప్రోత్సహించి విజయానికి కారణమైన వారు. అలానే చందిమల్లి సాంబశివరావు గారు విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు, అనేక మంది విద్యావేత్తలను ప్రోత్సహించినటువంటి వారు. గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గల్లా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. కొరటిపాటి హృదయరాజు గారు ప్రత్యేకంగా పుష్పగుచ్చం ఇచ్చి మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. జనసేన నాయకులు ప్రత్యేకమైనటువంటి శాలువాతో శాసనసభ్యురాన్ని గౌరవిస్తున్నారు, సన్మానిస్తున్నారు. వెంకీ గారికి అభినందనలు. నాయకత్వం జిందాబాద్ జనసేన, జిందాబాద్ బీజేపీ. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం